ప్రైజ్ లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన కృపలన గడిచిన పగలంతా రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని చేరందును బట్టి దేవుడికి మహిమ కలిగిన గాక. ఈ రోజంతట్లో దేవుడు చేసిన మేళ్ళ బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన, మీకు ఉచితమైన కృపలు ఎంతకాలం సజ్జీలలోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రికాల సమయాన్ని ఇచ్చారందరిని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రోజంతట్లో మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మా రాకపోకలను భద్రపరిచారు, మా పని పట్ల తోడుగా ఉన్నారు తండ్రి. మేము చేయు ప్రతి పని ద్వారా నాయన మీరు మహిమపరిచి కనిపించే భాగ్యం ఇచ్చారు. అందరిని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈరోజు అంతట్లో నాయన మాట వల్ల కానీ, తలంప వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏమైనా తప్పిదం చేస్తుంటే దయతో మమ్మల్ని క్షమించండి. మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించొద్దు, మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించక మా ఇళ్ళ కృప చూపించండి. మీ కృప మా పట్ల చూపిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, మా కొరకు మీరు సిలువలో కాచిన రక్తంలో మమ్మల్ని కడగండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. తండ్రి, మమ్మల్ని మీ బిడ్డలుగా అంగీకరించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇక ఎన్నడూ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. నేను ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థనశాల పాల్గొంటున్నారో ప్రతి ఒక్కళ్ళు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం ఇవ్వండి. అయ్యా, ఏ విషయమే మీ పాదాలు చెంత మొరపెడుతున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, సహాయాన్ని అనుగ్రహించండి, వారి యొక్క మొర ఆలకించండి తండ్రి. గొప్ప మేలుతో నింపమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. తండ్రి, అదేవిధంగా తండ్రి నాయన ప్రార్థన అవసరం కోరిన బిడ్డలందరూ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. ఇంకా ఎంతమంది బిడ్డలు రక్షణ అనుభవం లేకుండా ఉన్నారో తండ్రి, మీ కృపలో జ్ఞాపకం చేసుకొని రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించండి. అయ్యా, ఎందుకనగా తండ్రి నాయన మీరు మా కొరకు నాయన త్వరలో రాబోతున్నారు నాయన. తండ్రి, అయ్యా, మీరు వచ్చేటప్పటికల్లా మేము సిద్ధపడి ఉండి మీరు ఆకుపత్రతపడి సంఘంలో ఉండానిచ్చే జీవాన్ని పొంది మీతో సదాకాలం జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి. అయ్యా, మీ కృప మా పట్ల చూపుతున్నందుకు మీకు వందనాలు తండ్రి. మరొకసారి నాయన తండ్రి, ఈరోజంతా వాళ్ళు కాపాడినందుకు మీకు వందనాలు. ఈ రాత్రి గల సమయంలో తండ్రి ఎంతమంది ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళ ప్రయాణాలు మీరు తోడుగా ఉండండి. వాళ్ళు చేరవలసిన గమనస్థానానికి క్షేమంగా చెట్టుకు సహాయం ఇవ్వండి. సహాయం ఇస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. ఈ రాత్రి గల సమయంలో సుఖమైన నిద్రని అనుగ్రహించండి. చురుకైన మెలుకుని వేకిన లెగిసి మీరు స్తుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించుకొని సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పేట బతిమాలి కొనియాడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైనను గాక, ఆమేన్. స్తోత్రము. ఆపదలు మమ్మును అంటకుండను, కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి. పండియుండగా పాము తేలునన్, గండములను తొలగజేసి కాయుమో ప్రభు. దుష్ట స్వప్నమున్ దొంగ భయమును, కష్టములను తొలగజేసి కాయుము ప్రభు. దేవ కావవే రాత్రి మమ్ములన్, నీవే నేడు కాచినావు, నీకు స్తోత్రము.